హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అనేక మంది షేర్ చేశారని చెప్పి నాతో ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ఆల్, కంటెంట్ నచ్చితే కనుక, ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి మనిషి తనకి తీరని కోరికంటూ ఒకటి ఉంటుంది. అది తీరదని తెలిసినా దానికోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అదేంటంటే, మనకి ఏ సమస్య రాకుండా, ఏ అనారోగ్యం రాకుండా బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతకాలి అంటే ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి అని కోరుకుంటాడు. అలా కోరుకుంటంలోనే అసలైన సమస్య ఉంది. ఎందుకనంటే అది జరగటం అనేది ఇంపాసిబుల్. మనం అనుకున్న రెండో రోజే ఏదో ఒక సమస్య వస్తుంది. అప్పుడు దాని గురించి కంగారు పడతారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది సాల్వ్ చేసుకుంటారు, అది సెకండరీ. బట్ సమస్య రాకూడదని మాత్రం ఆలోచించేవాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. అయితే అతి తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మాత్రం వచ్చిన సమస్యని ఎందుకు వచ్చింది, అందులో నా ప్రమేయం ఏమైనా ఉందా, నేను మార్చుకోవలసింది మార్చుకుంటే ఆ సమస్య వెళ్ళిపోతుందా అని రెక్టిఫై చేసుకొని ఆ సమస్య ప్రాబ్లం గురించి ఆలోచించే వాళ్ళు అతి తక్కువ మంది. అయితే కొంతమందికి సమస్య వచ్చిన వెంటనే కంగారు పడిపోయి, గాబరా పడిపోయి, ఒకనొక సందర్భంలో ఆ సమస్య ఇతనికి చెందినది కాకపోయినా ఆ సమస్యను చూసి మాత్రమే ఆలోచించి భయపడిపోయి, ఈ సమస్య నాకు వచ్చిందని దాని గురించి ఆలోచించుకొని అసలు దాన్ని ఎలా సాల్వ్ చేద్దామా అనే ఆలోచన కూడా లేకుండా, కనీసం నాకు కాకపోయినా నాకు తెలిసిన ద్వారా వాళ్ళ ద్వారానైనా సరే ఏమన్నా సాల్వ్ అవుద్దని ఆలోచించని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే ప్రతి సమస్య మనిషికి కీడే తెస్తాయని మనం చెప్పలేం. కొన్ని సమస్యలు మనిషికి మేలు కూడా చేస్తాయి. అవి మనకి జరిగి వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత అవ్వచ్చు, కొన్ని నెలల తర్వాత అవ్వచ్చు, లేకపోతే తర్వాత రోజు అవ్వచ్చు, మనం రియలైజ్ అవుతాం, అమ్మో అనవసరంగా ఈ సమస్య గురించి ఎంత బాధపడ్డామా, నిజంగా అది జరగటమే మంచిదయింది అని ఆలోచించి రియలైజ్ అయిన సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి కంపల్సరిగా ఉంటుంది వాళ్ళు జీవించినంత కాలం. అయితే అందుకోసమనే సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆ సమస్య ఎందుకు వచ్చిందా అని రియలైజ్ అయిన ఒక వృద్ధ దంపతుల యొక్క కథని ఈరోజు నేను ఎగ్జాంపుల్గా మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఒకరోజు ఒక ఊరిలో ఒక వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. ఎప్పుడులాగానే ఆయన ఒక పొలంలో పనిచేస్తూ ఉండగా ఆయనకు ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ సారాంశం ఏంటంటే, మీ అల్లుడు చనిపోయారు, అది చూసిన మీ అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, మీరు తొందరగా రండి అని చెప్పి ఫోన్ చేసి పెట్టేస్తారు. వెంటనే ఆ పెద్ద ఆయన గజగజ వణికిపోయి ఏడ్చుకుంటూ వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, వాళ్ళ యజమాని చాలా మంచివాడు. ఎందుకనంటే ఈయన భార్య అనేక సంవత్సరాలుగా విశ్వాసంగా ఆయన ఇంట్లో ఒక మనిషిలాగా పనిచేయటం వల్ల అనేక సందర్భంలో ఆయనకు సహాయం చేశారు. ఇప్పుడు కూడా నువ్వేం బాధపడమాకు, నువ్వు ముందు ఇమీడియట్గా బయలుదేరి మీ ఇద్దరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి కొంత డబ్బిచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ విషయం ఏంటో నాకు చెప్పు, నేను డాక్టర్లతో మాట్లాడతాను, నువ్వు వైద్యం కూడా చేపిస్తాను, నువ్వు బాధలో ఉన్నావు కదా అని చెప్పి వాళ్ళ పాలేరుని పిలిచి, అరే ఇమ్మీడియట్గా వీళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసాయి, వీళ్ళు ఊరికి వెళ్ళే ట్రైను ఈరోజే లాస్ట్ ట్రైన్కి టైం అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడుకిప్పుడే ఎక్కించేసి నువ్వు దగ్గరుండి ఎక్కించి రమ్మని చెప్పి పంపిస్తాను. సరే అని చెప్పి గబగబా ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పి, సరే వాళ్ళు ఏడ్చుకుంటారు, గబగబా బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్తారు. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత చాలాసేపటికి ఆ ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత
ఆ ఊరు వెళ్ళటానికి ఇంక అదే లాస్ట్ ట్రైన్ అన్నమాట. ఎక్కి ఎంత తొందరగా వెళ్దాము, చాలా దూరం అన్నమాట వాళ్ళ అమ్మాయి ఊరు వెళ్ళటానికి. అలాగా ఆలోచిస్తూ ఒక్కసారి ఆళ్ళ కూతురు గురించి అతని ఆలోచనలు ఒక్కసారి అతనికి రివైండ్ అవుతాయి. ఆళ్ళ అమ్మాయి ఒక్కతే ఒక్క కూతురు ఆయనకి. చాలా తెలివిగల అమ్మాయి. స్కూల్ ఫస్టు, కాలేజీ ఫస్టు. బాగా తెలివిగల మనిషన్నమాట. అలా అయిన తర్వాత ఆ అమ్మాయి కాలేజీలో చదువుకుంటున్నప్పుడే ఇంకొక అబ్బాయితో పరిచయం ఏర్పడుద్ది. ఆ అబ్బాయి చాలా ధనవంతులు. అతనికి మంచి బిజినెస్‌లుంటాయి. ఆ అబ్బాయి కూడా ఒక్కడే కొడుకు. కొంతకాలం అయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరూ డిగ్రీ అయిపోతుంది గాబట్టి, ఇంక మనం మన ఇంట్లో చెప్దాము. ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి గదా! అసలు ముందు ఒప్పుకుంటారో లేదో అని చెప్పి ఆ అబ్బాయి తొందర చేస్తాడు. చేసి వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఆ అమ్మాయిని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకోరు. సరికదా! ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. నీకు డబ్బు విలువంటే ఏంటో తెలియాలిరా! ఇంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతికావు. ఆ డబ్బు విలువంటే ఏంటో తెలిసిన రోజు నువ్వు నా కాళ్ళ దగ్గరకొస్తావని జెప్పి, ఆ అమ్మాయిని చేసుకుంటే గనక నా గుమ్మం తొక్కొద్దు. చేసుకోకపోతే నా ఇంటికి రమ్మని జెప్తాడు. ప్రేమైకంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారనేది మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను. అదే జరిగింది. ఇద్దరు కలిసి ఆ అమ్మాయి, అబ్బాయి కలిసి ఇద్దరు ఎళ్లి అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలతో చెప్తే, వాళ్ళు ముందు భయపడతారు. బాబు మీరు బాగా ధనవంతులు. మేము చాలా పేదవాళ్ళం. మరి మేమేమీ లేనివాళ్ళం గాబట్టి, మరి మీ ఇంట్లో వాళ్ళేమన్నా ఇబ్బంది పడతారేమో! ఎందుకంటే వాళ్ళ స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి చాలా ఉన్నవోళ్ళు. వీళ్ళంతట వీళ్ళు మ్యారేజ్ చేసినా అంత ఉన్నతమైన కుటుంబం నుంచి సంబంధం తెచ్చి చేసేవాళ్ళు కాదు. అండ్ ఆ అమ్మాయి, అబ్బాయి ఇష్టపడుతున్నారు. ఆ అబ్బాయే వచ్చి అడిగాడు కాబట్టి, ఆ అబ్బాయి అంటాడు, "ఏం పర్వాలేదు అంకుల్. మా ఇంటికెళ్ళకపోయినా సరే, మేమిద్దరం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతుకుతాము. మీరన్నా పెళ్లి చేసుకుంటాకి ఒప్పుకుంటారా లేదా" అంటే, వెంటనే వాళ్ళ యజమాని దగ్గరికెళ్ళి చెప్తే, ఆయనే దగ్గరుండి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళిద్దరూ వేరే టౌన్‌కని వెళ్ళిపోయి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుందామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికంటే ఈ అమ్మాయికే ముందు జాబొస్తది. వచ్చిన ఒక నెల రోజులకి ఆ అబ్బాయికి కూడా జాబొస్తది. ఈ అమ్మాయి చాలా కమిట్మెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి మాత్రం కొంచెం కేర్‌లెస్‌గా ఉండటం వల్ల ఉద్యోగం నుంచి తీసేస్తారు. మళ్ళా వేరే ఉద్యోగం వెతుక్కుంటాడు. కానీ అతనికి చిన్నప్పటి నుంచి డబ్బు యొక్క విలువ ఇంట్లో తెలియకుండా పెంచారు గాబట్టి, బద్ధకం తర్వాత అంత కష్టపడటానికి ఇష్టం లేని రకంగా పెరిగినందువల్ల 2, 3 ఉద్యోగాలు చేసినందువల్ల, ఇంకా ఉద్యోగం చేయాలంటే వాళ్ళ దగ్గరికి అడుక్కోవాలంటే ఉద్యోగం ఇప్పించమని అడగాలంటే ఇతను నామోషీగా ఫీలయ్యి, ఆ చేయటానికి కూడా బద్ధకంగా ఫీలయ్యి, ఇంక ఉద్యోగ ప్రయత్నాలు ఏమి చేయకోకుండా ఇంట్లోనే ఉంటాడు. కొంతకాలం ఇంట్లో ఉన్న తర్వాత ఆ అమ్మాయి మాత్రం జాబ్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఆ డబ్బులతో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏవైతే వ్యసనాలొస్తాయో ఇదివరకు వీడియోలో చెప్పాను. అలాగే అతను తాగుడుకి బానిస అవుతాడు. బానిస అయిన కాడ నుంచి ఈ అమ్మాయి జీతం సరిపోదు. జీతం సరిపోని కాడ నుంచి మనిషి చేసే మొదటి పని ఏంటంటే, ఈ అమ్మాయిని టార్చర్ పెడతం మొదలుపెడతాడు. నువ్వు ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి నా జీవితం నాశనం అయిపోయింది. నిన్ను చేసుకున్న తర్వాత నుంచే మా నాన్న, మా అమ్మ నాన్నోళ్ళు నన్ను ఇంటి నుంచి పంపించేశారు. ఇదివరకు రాజాలాగా బతికేవాడిని. నేనే గనక మా అమ్మా నాన్నలు చెప్పినట్టు ఇనుంటే బ్రహ్మాండంగా బాగా కోటీశ్వరులిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అనవసరంగా నిన్ను చేసుకున్నానని ఒక సంవత్సరం అయిన తర్వాత నుంచి టార్చర్ మొదలుపెడతాడు. కొడతాం, తిడతాం, నువ్వు ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురమ్మంటం, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు అమ్మ నాన్నోళ్ళు బాధ పెడతాం, వాళ్ళ యజమానికి చెప్పటం, ఆయన ఎంతో కొంత డబ్బివ్వటం అలాగే జరుగుతూనే ఉంది. ఇంకా టార్చర్ ఎక్కువైపోతా ఉంటది. ఈ అమ్మాయి మాత్రం భరిస్తూనే ఉంటది. ఎందుకనంటే వాళ్ళ అమ్మానాన్నలతో చెప్పిన కాడ నుంచి నా కోసం నా అమ్మానాన్నలు అనవసరంగా అనారోగ్యం పాలవ్వకూడదు అని చెప్పి ఆ అమ్మాయే సాధ్యమైనంత వరకు భరిస్తూ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా మా ఆయన మారకపోతాడా అని ఎదురు చూస్తున్న సందర్భంలో ఒకరోజు నైట్ తాగొస్తూ ఉండంగా పెద్ద యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. ఆ చనిపోయిన విషయమే వీళ్ళకి ఫోను రూపంలో రావటం, ఆ అమ్మాయికి హార్ట్ అటాక్ రావటం,
వెంటనే వీళ్ళు బయలుదేరి వెళ్ళి ఆ అమ్మాయిని వీళ్ళ దగ్గర తెచ్చేసుకోవాలని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. ఇలా ఆలోచనలో ఉండంగా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ట్రైన్ ఒక స్టేషన్ లాగేటప్పటికి చాలా మంది ఒక 10 మంది కుర్రోళ్ళు తాగేసి వెంటనే వీళ్ళు ఉన్న బోగిలోకి ఎక్కిన తర్వాత నుంచి అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్క నిక్ నేమ్ పెట్టి హేళన చేయడం, బాగా తాగేస్తున్నారు. వాళ్ళని వేడిపించడం, వీళ్ళని వేడిపించడం, అలా చేస్తూ చేస్తూ చివరికి వీళ్ళిద్దరికి సీటు దొరకకపోతే ఆ ట్రైన్ డోర్ దగ్గర అలా కూర్చొని ఉంటే వీళ్ళు స్మోక్ చేసుకుంటాకి డోర్ లాగిపోతారు. వీళ్ళు బాబు ఆగండి, మేము ఇక్కడ డోర్ దగ్గర కూర్చుంటే పడిపోతాం కదా, తలుపు తెస్తామేంటి అనేటప్పటికి, ఏంట్రా ముసలోడా నీకు డోర్ తిప్పితే నువ్వు పడిపోతావు అనుకున్నవాడు, నీకెందుకురా మరి, నువ్వు ఇవాళ ఉంటే రేపు పోయేవాడు, నీకోసం మా ఎంజాయ్మెంట్లు మానుకోమంటావా అని చెప్పేటప్పటికి వెంటనే వాళ్ళలో వాడు ఒకడు వచ్చి వీడికి కన్ను కొట్టి, అరే అలా మాట్లాడకూడదురా, పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించాలిరా, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి, నెక్స్ట్ స్టేషన్ వస్తుంది కదా అక్కడ దిగి కాల్చుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. తర్వాత కామ్ అయిపోతారు, వాళ్ళందరూ ఏమీ అల్లరి చేయరు. కొంత దూరం తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చినమ్మటే ఆగిన తర్వాత వెంటనే ఈ ఇద్దరు భార్య భర్తల్ని ఇమ్మీడియట్ గా దోసేసి తలిపేసేస్తారు. వీళ్ళు కింద పడిపోయి తేరుకొని వెళ్ళేలోపే ట్రైన్ కదిలిపోద్ది. వాళ్ళు ఆ స్టేషన్ లోనే పడిపోయి ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఈ కష్టాలన్నీ మాకే వస్తున్నాయి, ఒక రకంగా చిన్నప్పటి నుంచి పేదరికం అనిపిస్తూనే ఉన్నా, ఒకగానొక కూతుర్ని శుభ్రంగా ఇష్టం వచ్చినోడికి చేశాము, వాడు చనిపోయాడు, వాడు చనిపోయిన తర్వాత కూతుర్ని తెచ్చుకుందామని బయలుదేరితే అసలే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంది, ఈ రోజు ట్రైన్ ఇదే లాస్ట్ ట్రైన్, వెళ్ళటానికి కూడా లేదు, అయినా సరే దేవుడు మాకు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి ఈ పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఏడుస్తూ ఉండి ఆ స్టేషన్ లో పడిపోయి ఉంటే, అదంతా చూసిన ఒక రైల్వే పోలీస్ వచ్చి ఏంటని వివరం అడిగితే జరిగింది అయ్యా ఇది అని చెప్తే, సర్లే నేను నెక్స్ట్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళని పట్టుకోమని చెప్తాను, అది నేను చూసుకుంటాను కానీ వాళ్ళని తీసుకొని స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ వీళ్ళు ఊరు వెళ్ళటానికి ఇంకేదైనా ట్రైన్ ఉందా అంటే, ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైన్ వస్తుంది కానీ ఒక స్టేషన్ లో ఆగిపోద్ది, అక్కడ నుంచి వీళ్ళు బస్సుకైనా సరే వీళ్ళు ఊరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేటప్పటికి, పోర్లేండి వీళ్ళని ఆ ట్రైన్ అన్నా పాపం ఎక్కించండి అని చెప్పి ఆ రైల్వే పోలీస్ గారు పాపం ఆయన డబ్బులతోనే టికెట్లు తీసి, పొద్దున్నే 5 గంటలకు వస్తుందయ్యా, మీరు ఇంకా నిద్రపోమాకండి, మాకు నిద్ర ఎక్కడ పడుతుందయ్యా, ఈ బాధలో ఉన్నామంటే, ఏం జరగద్దు మీకు మంచిగా జరుగుద్దులే అని చెప్పి తెల్లారి పొద్దున్న 5 గంటలకి ఆ ట్రైన్ బయలుదేరుతూ ఉంటుంది. ఆ ట్రైన్ వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నిద్రలో ఉండేటప్పటికి కొంత దూరం వెళ్ళిన తర్వాత జనాలు కలకలం ఒకరికొకరు మాట్లాడుకుంటూ గబుక్కులు లెగుస్తారు వీళ్ళు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చూసేటప్పటికి ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద నుంచి కూలిపోయి కొన్ని బోగీలు కాలిపోతా ఉంటాయి. వీళ్ళందరూ చర్చించుకుంటూ ఉంటారు, అయ్యో ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది, చాలా మంది చనిపోయారంట, పాపం ట్రైన్ బోగీలు కూడా కాలిపోయినాయి అంట, అందులో బ్యాక్ సైడ్ ఉన్న బోగీలు కాలిపోయినాయి అంట అని అనుకుని ఏ ట్రైన్ అని చూసుకునేటప్పటికి ఎవరో పక్కన ఉన్న ప్యాసింజర్ తో చెప్తున్నారు, పలానా ఊరు వెళ్ళొద్దంట, రాత్రి బయలుదేరిన ట్రైన్ అంట, ఇదే లాస్ట్ ట్రైన్ అంట, ఈ ట్రైన్ లో ఉన్న వాళ్ళు పాపం వెనక బోగీలకు ఎక్కిన వాళ్ళు చాలా మంది చనిపోయారు, కొంతమంది కాలిపోయారు అని చెప్పేటప్పటికి ఈ వృద్ధ దంపతులు ఇద్దరు షాక్ అయిపోతారు. అప్పుడు వరకు పడిన బాధంతా రిలీఫ్ అయిపోయి ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుంటారు. అంటే మేము గనక ఆ ట్రైన్ లో ఉండుంటే మా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకునేటప్పటికి ఏముండేది, వాళ్ళు కూడా ఆ ట్రైన్ లో ఉండుంటే వీళ్ళు కూడా వెనక సీట్లు వెనక బోగిల్లోనే ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. జనరల్ బోగి సర్వసాధారణంగా వెనకే ఉంటాయి, కొన్నిటికి ముందు ఉంటాయి అనుకోండి, వీళ్ళు వెనక ఎక్కారు, ఎక్కిన తర్వాత వీళ్ళు కూడా కాలిపోయేవాళ్ళు, అప్పుడు నా కూతురు పరిస్థితి ఏమయ్యేది అని ఆలోచించుకున్నారు. దేవుడు ఏది చేసినా అన్ని మనకు మంచి జరగకపోయినా వాళ్ళ రూపంలో వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి స్టేషన్ నుంచి బయటకు తోసేయటం నందువలన మా కూతుర్ని మేము కాపాడుకోగలుగుతున్నాం అని తెలుసుకొని దేవుడికి దండం పెట్టుకొని హ్యాపీగా వాళ్ళు ఊరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మాయికి వైద్యం చేయించుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రిటర్న్ తెచ్చేసుకొని వాళ్ళు హ్యాపీగా జీవనం గడుపుతూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, దీనివల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే, సమస్యలు వచ్చినమ్మటే భయపడకూడదు అని చెప్తాం కానీ రియల్ గా ఫేస్ చేస్తే నేను కూడా భయపడతాను. బట్ మనం చేయగలిగేది ఏంటంటే, భయపడినంత మాత్రాన ఒక అడుగు పెరగలేము, ఒక అడుగు తగ్గలేము.
లేకపోతే నాలాగా నల్లగా ఉన్నవాళ్ళు ఎర్రగా అవ్వలేరు, ఈ ఎర్రగా ఉన్నవాళ్ళు నల్లగా అవ్వలేరు. కాబట్టి చాలా మంది ఇందాక తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వచ్చిన సమస్య ఏంటి, అది మనం ఎలా సాల్వ్ చేసుకోగలం అని ఆలోచిస్తారు. కాబట్టి మనం కూడా అలా ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే లైఫ్ అన్న తర్వాత సమస్య రాకుండా ఉండదు, దానికి పరిష్కారం లేకుండా కూడా ఉండదు. అది రేపు అయి ఉండొచ్చు, ఎల్లుండి అయి ఉండొచ్చు, ఒక నెల తర్వాత అయి ఉండొచ్చు, ఒక సంవత్సరం తర్వాత ఉండొచ్చు. అందుకే పెద్దలు అన్నారు, కాలంతో పాటు మన సమస్యలు కూడా తీరిపోతాయని. పెద్దలు ఊరికే అనలేదు. అందుకోసమని ఈ టాపిక్ ఎన్నుకున్నాను. మీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరుగుంటే గనక మీ ఫ్రీ టైంలో సరదాగా కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.